అందరికీ హాయ్ అండి. ఈరోజు 3 పండుగలు కదా, ఓనం, మిలాదున్ నబీ మరియు టీచర్స్ డే. మాకైతే హాలిడే ఇచ్చారు. సో పొద్దున్నే రాగి ఇడ్లీ తినేసి ఇలా కొంచెం సామాన్లు కావాలంటే రూమ్ కోసం నెస్టో కానీ హైపర్ మార్కెట్కి వచ్చాము. ఇది మాకు దగ్గరలో ఉన్న హైపర్ మార్కెట్. ఇంకా ఇలా లోపలికి వెళ్తూనే నెస్టో ఓనం అనేసి కనిపించింది. ఈరోజు ఓనం కదా, సో మలయాళీ స్పెషల్. అలాగే ఇక్కడ ఇప్పుడే ఖర్జూర పండ్లు, ఫ్రెష్ ఖర్జూర పండ్లు అండి. ఇవి కోయిట్లో ఇప్పుడే వస్తాయి. ఇక ఇవి నార్మల్ ఖర్జూర పండ్లు. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇదే చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి. ఇక కొన్ని ఫ్రూట్స్ రూమ్ కోసం కావాల్సినవి మరియు మాకు కావాల్సినవి. ఇక్కడ ఫ్రూట్స్ కొన్ని అయితే ఇండియాతో కంపేర్ చేస్తే రేట్ తక్కువ ఉంటాయి, కొన్ని అయితే ఎక్కువ ఉంటాయి. కానీ రకరకాల ఫ్రూట్స్ అయితే చాలా దొరుకుతాయి. ఇక మా వాడు ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాడు. ఇక ఇలాగే కాసేపు టైంపాస్ చేద్దాం అనుకునేలోపు రూమ్ కావాల్సిన సామాన్ల కోసం మా అబ్దుల్లా, సుకుమార్ అయితే వెతికేస్తూ ఉన్నారు. సో సాయంత్రం వంట మా సుకుమార్దే. ఆ తర్వాత దానికి కావాల్సిన మసాలాలు తీసుకున్నామండి. ఈ కంపెనీ మేము నార్మల్గా వాడే కంపెనీ. ఈ కంపెనీ మసాలాలు కానీ ప్రోడక్ట్స్ కానీ చాలా బాగుంటాయి. ఇక నూడిల్స్ అయితే చూడండి, మన దగ్గర ఒక 2 నూడిల్స్ ఉంటేనే పిల్లలు అవే తింటూ ఉంటారు. ఇంకా ఇన్ని రకాల నూడిల్స్ పిల్లలకు చూపిస్తే ఇక అయిపోయినట్టే మన పరిస్థితి. దీన్ని చిబిన్ అంటారండి. మన దగ్గర చీజ్ అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అరబ్ వాళ్ళు ఎక్కువ తింటారనమాట. దీన్ని జిబిన్ అంటారు. ఇక ఇవైతే మన సైడ్ పికిల్స్ ఉంటాయి కదా, మన కూరగాయలు ఎలానో ఈ అరబీ వాళ్ళకు ఊరగాయలు అలా అనమాట. వినీగర్, సాల్ట్ వాటర్లో నానేసి అన్ని ఆలివ్స్ ఇలా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఇవే వాళ్ళ కూరగాయలు అనమాట. ఇంతలోనే మా అబ్దుల్లా రూమ్ కుక్కర్ సరిపోవట్లేదు, ఒక మంచి కుక్కర్ చూడాలనుకున్నాడు. కానీ ఆ ప్రైస్ చూసి ఇంకా మేము అనగబెట్టేశాము. ఇదైతే నా కూతురు కోసం తీసుకున్నానండి. వాటర్ బాటిల్, రోబోటిక్ వాటర్ బాటిల్ చాలా బాగుంది కదా. అసలు ఆ డిజైన్ చూడండి, పిల్లలు పట్టుకోవడానికి హ్యాండిల్స్ కానీ సైడ్లో చాలా స్టైల్గా ఉంది. సో ఇదైతే 2 దినార్లంట, అంటే దాదాపు ఒక 600 రూపాయలు. సో ఇక ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి. ఇది మాకు దగ్గరలో ఉన్న హైపర్ మార్కెట్, చాలా పెద్ద హైపర్ మార్కెట్. ఇక్కడ ఈ అన్న అయితే ఉన్నాడు. ఇంకా ఇది క్లాతింగ్ సెక్షన్. మేమైతే ఏం తీసుకోలేదు, జస్ట్ మీకు చూపించడానికి అలా కవర్ చేసాము. ఇంకా ఫ్రూట్ బాస్కెట్స్ ప్రతి ఒక్కటండి. ఇలాంటివి చాలా తక్కువకు దొరుకుతాయి ఇండియాతో కంపేర్ చేసుకుంటే. ఇక ఇక్కడ స్కూల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది సమ్మర్ హాలిడేస్ తర్వాత. సో పిల్లలకు కావాల్సిన వస్తువులన్నీ పెట్టారు. కానీ ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీ చూడండి, దీనికి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా బొమ్మలు అనేవి పెట్టారు. ఇంకా పిల్లలు వస్తే బుక్కులతో పాటు బొమ్మలు కూడా తీసుకోవాల్సిందే, లేదంటే పేరెంట్స్కి దబిడే ఖచ్చితంగా అయితే తీసుకోవాల్సిందే. ఇక ఇక్కడ అన్నీ మ్యాక్సిమం ఫ్రోజనే దొరుకుతాయండి, అంటే ఫ్రెష్ దొరుకుతాయి. కానీ కొన్ని కారణాలు, ప్రైస్ కావచ్చు లేకపోతే టైం కావచ్చు, చాలా వరకు అన్నీ ఫ్రోజనే దొరుకుతాయి. దీనివల్లే ఆరోగ్యం సగం చెడిపోతుందేమో బయట ఉన్న వాళ్ళకు. కానీ ఇంకా ఏం చేస్తాం, తప్పదు, ఏదో ఒకటైతే చేసుకోవాలి. ప్రతిసారి ఫ్రెష్ తెచ్చుకోవాలంటే టైం సరిపోదు. ఇక్కడ చూసారా, లాస్ట్గా ఫ్రూట్ బ్లెండ్స్ కూడా ఫ్రోజనే దొరుకుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఫ్రోజనే ఉంది. ఇవైతే ఫిష్ అండి. ఇక కూల్ డ్రింక్ సెక్షన్స్ మొత్తం షుగర్తో నిండిపోయి ఉంటాయి. నేనైతే తాగట్లేదు, వదిలేశాను. మరి ఓవర్ వెయిట్ అయిపోతున్నాం ఇవి తాగి. కానీ ఇండియా కంటే చాలా చీప్ అండి. మనకి ఇండియాలో ఒకటి 60 రూపీస్ 70 రూపీస్ క్యాన్ అయితే ఇక్కడ మనకు 25 రూపీస్ 30 రూపీస్ లోపల వచ్చేస్తుంది. ఇక చూసారా పెరుగు, ఇదైతే 1 మంత్ వరకు ఉంటుంది. మన ఇంట్లో పెరుగు అయితే 3 డేస్లో వెళ్ళిపోద్ది. కానీ ఇదంతా న్యాచురల్ కాదు, మొత్తం కెమికలే. ఈవెన్ పాలు కూడా లాంగ్ స్టోరేజ్ పాలు వస్తాయి, 6 మంత్స్ 7 మంత్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ తిని ఆరోగ్యం అలా అయిపోతుంది అందరిది. కానీ చాలా రకాలు ఉన్నాయండి. ఇదంతా పెరుగు, మొత్తం పెరుగు సెక్షన్ ఇది. సో బటర్ మిల్క్, ఇక ఇదంతా మజ్జిగ, జ్యూసెస్, ఇలా ఒక సెక్షన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ పాలు, కానీ రకరకాలు దొరుకుతాయండి, ఫ్లేవర్డ్ పాలు, ఇంకా చాలా ఉంటాయి. మేమైతే ఏదైతే ఆఫర్లో ఉంటుందో తెచ్చుకుంటాము. ఇది కూడా ఫ్రోజన్ చికెన్ అండి. చూసారా, చికెన్ టెండర్స్ అంట, టెండర్ చికెన్ చెస్ట్. ఇక ఇదంతా నవ్వులంతా చికెన్ గురించి, చికెన్, మటన్ అన్నీ ఉంటాయి. సాదియా అనే కంపెనీ బాగుంటుంది. బేసిక్గా డాడీ వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ ఫ్రోజన్ తెచ్చేవాడిని నేను. ఇక్కడ బ్యాచిలర్ రూమ్కి వచ్చిన తర్వాత ఇక ఫ్రెష్ చికెన్ అలవాటు అయిపోయింది. ఫ్రోజన్ ఎప్పుడో కానీ తీసుకొని రాము. ఇలా ఉంటాయండి ఫ్రోజన్ చికెన్స్. చూసారా, సాదియా అని చెప్పాను కదా కంపెనీ, అదే ఇది చాలా ఫేమస్ కువైట్లో. సో ఇక్కడ చూసారా కంజు పిట్టలు అయితే ఉన్నాయి. ఇదే అండి, ఇది మేము తినడానికి కొంత బిల్ తీసుకున్నాము. వాటర్ మిలన్ 1.550 అయింది, అంటే దాదాపు 500 రూపాయలు అయింది. ఇక చిల్లర తీసుకొని రూమ్కి బయలుదేరాము. రూమ్కి బయలుదేరి వచ్చేసరికి కోడి కోస్తున్నారు మా వాళ్ళు. నాటుకోడి చెప్పాను కదండి, ఫ్రెష్ కోడి అని, ఈరోజు స్పెషల్ కదా. సో నాటుకోడి అయితే చేస్తున్నారు. నాటుకోడి కటింగ్ అయితే బలంగా జరుగుతుంది. ఇక మా బ్రో అయితే పోహా లడ్డూలు చేస్తున్నాడు. ఇంకా సాయంత్రం బీచ్కి ప్లాన్ చేస్తున్నాము, చూడాలి ఏమవుతుందో. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.